పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి వాక్యములు భాగముగా మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 23వ వచనము నుండి వాక్యాలు చదువుకుందాం. ఇట్లు చెప్పి, యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి, ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచుంటివి? నీకు ఈ అధికారం ఇచ్చిన వాడెవడు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మేము ఒక మాట అడిగేదను, దానికి మీరు సమాధానమిచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు చెప్పెదను. యోహాను బప్తిస్మము ఎచట నుండి వచ్చినది? పరలోకము నుండియా లేక మానవుని నుండియా అని తిరిగి ప్రశ్నించాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఈనాడు ఒక వింతైనటువంటి ప్రశ్నను ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అడుగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు యెరూషలేము దేవాలయమున ప్రవేశించి బోధించడం ప్రారంభించారు. యేసు ప్రభు బోధనలు వారికి అధికారపూర్వకముగా బోధిస్తున్నట్లుగా ఉంది, మామూలుగా లేదు. అధికారపూర్వకముగా బోధిస్తున్నట్లుగా ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు దేవుని గ్రంథమున ఉన్న వాక్యాలు బోధిస్తూ ఉంటారు. అంతకు ముందుగా వారి ప్రవక్తలు బోధించినప్పుడు దేవుని పేరిట బోధిస్తున్నామని చెప్పి ఉంటారు. కానీ యేసు ప్రభు మాత్రం తన బోధనలు అధికారపూర్వకముగా స్వయంగా దేవుడే వారితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉండటం వారికి ఆశ్చర్యము కలిగించి, ఏ అధికారముతో నీవు ఇలా బోధిస్తున్నావు? నీకెవరిచ్చారు ఈ అధికారము అని ప్రభుని అడుగుతున్నారు. యేసయ్య అధికారమును వారు ప్రశ్నిస్తూ ఉంటే యేసు వారిని కూడా ఒక మాట అడుగుతూ ఉన్నాడు. సరే, నేను కూడా మేము ఒక ప్రశ్న అడుగుతాను, మీరు బదులు చెప్పండి, అప్పుడు నేను చెబుతానంటున్నాడు. ఏం ప్రశ్న అయ్యా అంటే, వాక్యములో ప్రభు చాలా చక్కగా అంటూ ఉన్నటువంటి మాట మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తాం. ఈ యోహాను బప్తిస్మం ఇచ్చుచూ ఉన్నాడు కదా. యోహాను బప్తిస్మము ఎచ్చట నుండి వచ్చినది? పరలోకము నుండియా లేక మానవుల నుండియా అని అడుగుతారండి ప్రభు. ఎంత తెలివైనటువంటి ప్రశ్న చూడండి. యోహాను బప్తిస్మం ఇస్తున్నాడు కదా, ఆ బప్తిస్మము పరలోకము నుండి వచ్చిందా భూలోకము నుండి? బప్తిస్మం ఇవ్వడానికి ఆయన అధికారం పరలోకం నుండి వచ్చిందా భూలోకము నుండి వచ్చినదా అని ప్రభు అడుగు. ఎందుకు ప్రభు ఆ మాట అడుగుతున్నారంటే, ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు, ఈ పెద్దలు, ప్రధానార్చకులు బప్తిస్మ యోహానుని నమ్మరు. ఆయన దగ్గరికి వెళ్ళి బప్తిస్మం తీసుకోరు, ఆయనని విశ్వసించరు. కానీ అక్కడ ఉన్నటువంటి యూదులు, ప్రజలు మాత్రం ఆయన నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి కోకొలలుగా బప్తిస్మం తీసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఆయన నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ పెద్దలు, ప్రధానార్చకులు గనక బప్తిస్మ యోహానుకి అధికారం పరలోకము నుండే వచ్చిందని చెబితే వెంటనే యేసు ప్రభు, మరి మీరెందుకు నమ్మట్లేదు అంటారు. పరలోకం నుండి వచ్చిందంటే మీరు నమ్మాలి కదా, మీరు నమ్మట్లేదంటే దేవుని దూషిస్తున్నారు కదా అని అడుగుతారు. దైవ దూషణ వాళ్ళకి చాలా పనిష్మెంట్ ఇచ్చేటటువంటి ఒక ఇదిగా ఉంటుంది. అందుచేత వాళ్ళు దేవునికి విరుద్ధంగా తప్పు చేసి పాపము చేసిన వాళ్ళు అవుతారు. అందుకని వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఒకవేళ లేదు, మానవు నుండి వచ్చిన అధికారమే, దేవుని నుండి రాలేదు బప్తిస్మ యోహానుకి అని చెబితే ప్రజలందరూ కూడా ఆయన నమ్మి వెళ్తున్నారు కదా. కాబట్టి ఆ ప్రజలు, ఆ పెద్దలు, ప్రధానార్చకుల మీద తిరగబడి వాళ్ళని కొట్టి చంపుతారేమోనని భయం. అందుచేత వారేమీ సమాధానం చెప్పలేకుండా ఉండిపోతారు. అప్పుడు ప్రభు, నేను మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అంటూ ఉంటారు. చూడండి, దేవుని నమ్మినటువంటి బిడ్డల ప్రభుని ఇబ్బంది పెట్టాలి అని ప్రశ్న వేస్తే ప్రభు వేసిన తిరుగు ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. ఈనాడు మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి ఒక మాట ఏమిటంటే, వాళ్ళు ఎందుకు యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు నీకు ఈ అధికారం ఎవరిచ్చారు అని అంటూ ఉన్నారు అంటే, యేసు ప్రభు ఏదో కొత్తగా బోధిస్తున్నాడు,
వాళ్ళకి వింతగా అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించింది, కొత్తదనంగా బోధిస్తున్నారు కాబట్టి ఆయన అధికారముతో బోధిస్తున్నాడు, దేవుని అధికారముతో, దేవుడే స్వయముగా బోధిస్తున్నాడు కానీ వాళ్ళు నమ్మశక్యము కాక ఆ మాట అడుగుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభుని బోధనలో దైవాధికారం ఉన్నదని మనము గుర్తించాలి. దేవుని అధికారముతో బోధిస్తున్నాడు, మానవుల అధికారంతో కాదు. ఆయన ఆలోచనలు, ఆయన వాక్యాలు, ఆయన బోధలు మానవుల నుండి వచ్చింది కాదు, దైవాధికారముతో దైవ బోధనలు చేస్తున్నాడు అని ఇక్కడ మనం విశ్వసించాలి, నమ్మాలి. అందుకు ఉదాహరణలు ఏంటయ్యా అంటే, యేసు ప్రభు కంటే ముందు పాత నిబంధనలు మనం చూస్తాం, అనేక మంది ప్రవక్తలు వాక్యాన్ని బోధించారు, ప్రజలతో మాట్లాడారు, దేవుని మాటలను ప్రజలతో కానీ వాళ్ళు మాట్లాడే ప్రతిసారి కూడా వారి మాటలుగా ప్రజలకు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇది నే చెబుతున్నటువంటి మాట, ఇది నా బోధ, నేను మీతో చెప్పేది నమ్మండి అని వాళ్ళు ఎప్పుడు చెప్పట్లేదు. దేవుడు మీతో చెప్పునదేమనగా, దేవుని వాక్యమనగా అని పలుకుతున్న. ఉదాహరణకు వాక్యాలు చూస్తే యెషయా ప్రవక్త గ్రంథములో మనము 1వ అధ్యాయం ప్రారంభములోనే మనము చూస్తే 2వ వచనములో వాక్యం అంటూ ఉంది, ప్రభు ఇట్లు నాతో పలికెను, భూమి ఆకాశములారా వినుడు, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడిరి. ఏమంటున్నాడండి? ప్రజలతో మాట్లాడుతున్నాడు యెషయా, కానీ తన మాటలుగా ప్రభువు నాతో ఇట్లు చెప్పిన, ప్రజల వద్దకు వెళ్ళి ఇలా చెప్పు నా మాటగా అని చెప్పి ప్రభువు వాణి నాతో ఇట్లు చెప్పాను అంట. ఇంకా యెహెజ్కేలు గ్రంథములో కూడా 2వ అధ్యాయం 1వ వచనంలో యెహెజ్కేలు ప్రవక్త కూడా అంటున్నాడు, ప్రభుని వాణి నాతో ఇట్లా, నేను నరపుత్రుడా నీవు లేచి నిలుచుండము, నేను నీతో మాట్లాడిన మాటలు ప్రజలతో చెప్పుము అని. నరపుత్రుడా నీవు లేచి నిలుచుండము, నేను నీతో మాట్లాడిన మాటలు ప్రజలతో చెప్పమంట. ప్రభుని వాణి నాతో మాట్లాడెను. 2వ అధ్యాయం 4వ వచనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా వాక్యం అంటుంది, వారు మొండివారు, నన్ను లెక్క చేయనివారు, యావే ప్రభుడునైన నా సందేశమును వినిపించుటకు నేను నిన్ను వారి చెంతకు పంపుతాను. ఎవరి సందేశం వినిపించడానికి? యావే ప్రభువుడనైన నా సందేశం వినిపించడానికి నేను నిన్ను వారి వద్దకు పంపుతున్నాను. అంటే ప్రవక్తలు మాట్లాడిన మాటలన్నీ కూడా దేవుని సందేశానుసారం దేవుని మాటలను ప్రజలకు బోధించారే తప్ప వాళ్ళ సొంత మాటలు కాదు. వాళ్ళు అధికారముతో చెప్పలేదు, వాళ్ళ మాటలుగా చెప్పలేదు. దేవుడు మాట్లాడినటువంటి మాటలు, దేవుని పలుకులు ప్రజలకు వినిపించారు. ప్రవక్త అంటేనే దేవుని పలుకులను ప్రజలకు అందించేవాడు. కాబట్టి ప్రవక్తలందరూ కూడా వారు బోధించేటప్పుడు, మాట్లాడేటప్పుడు దేవుని మాటలు చెప్పారు, వాళ్ళ సొంత అధికారంతో కాదు, దేవుని అధికారంతో దేవుని పేరిట బోధించారు. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు, పెద్దలు వీళ్ళందరూ బోధించేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకు అందించారు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆశ్చర్యకరముగా, వింతగా, క్రొత్తగా బోధిస్తున్నాడు. ఏమని? తన సొంత అధికారముతో, దేవుని అధికారముతో, దేవుని మాటలుగా ప్రజలకు స్వయముగా చెబుతూ ఉంటే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించి, ఎక్కడ నుండి వచ్చింది నీకు ఈ అధికారం అంటూ ఉన్నాడు. మరి యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి చూడంటే కొన్ని వచనాలు మనం చూడొచ్చు. మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయములో 21-22 వచనాలు చూస్తే ప్రభు అంటున్నాడు, నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగును అని పూర్వులకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నరహత్య చేయకూడదు అని మేము వాక్యాలు గ్రంథములో ఉన్నాయి, మీరు ఉన్నారు కదా అంటూ 22వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. నేనిప్పుడు మీతో చెప్పునది, మీ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాలు ఉన్నాయి కదా, కానీ నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా అధికారముతో చెబుతున్నాడు. భగవంతుడు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. దేవుడే స్వయముగా మాట్లాడితే నేను మీతో చెప్పున్నదేమనగా దైవాధికారం కాదా, దైవవాక్యం కాదా, దైవ సంబూతుడు కాదా యేసయ్య? అందుకే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంకా అలా చాలా మాటలు మాట్లాడాడండి యేసు ప్రభు. 33వ వచనంలో చూస్తే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం, నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలెను అని పూర్వులకు చెప్పబడింది మీరు విని ఉన్నారు కదా.
34వ వచనం. కానీ నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవలదు. నేనిప్పుడు మీతో చెప్పు, అగైన్ మరలా తన అధికార భావముతో చెప్తున్నాడు, దైవాధికారంతో చెప్తున్నాడు, దైవ సంభూతుడై భగవంతుడై మాట్లాడు. నేనిప్పుడు మీతో నా పలుకులేమనగా, నేను చెప్పేదేమనగా, నా మాటలేమనగా అంటూ 43-44 వచనంలో కూడా అంటున్నాడు మత్తయి సువార్తలో. నీ పొరుగు వారిని ప్రేమింపుము, శత్రుని ద్వేషింపుము అని చెప్పబడినది కదా. కానీ 44వ వచనంలో అంటున్నాడు, నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమింపుడు. చూడండి, ఈ వాక్యాలని గమనిస్తే ప్రభువు ఎక్కడా కూడా దేవుడు చెప్పినదేమనగా, ప్రభువు వాణి నాతో చెప్పినదేమనగా, దేవుడు నాతో మీతో చెప్పమనినటువంటి మాటలేమనగా అలా, నేను మీతో చెప్పినదేమనగా, నేనిప్పుడు చెప్పేదేమనగా, నా పలుకులేమనగా, నా మాటలేమనగా, నేను మీకు బోధించేదేమనగంటూ అధికారముతో బోధించాడు, దైవాధికారముతో బోధించాడు, దైవ వాక్కునే బోధించాడు. దైవ సంబూతుడిగా దేవుడే ప్రజలతో స్వయముగా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడాడండి. అందుకే యేసయ్య మానవుడిగా జన్మించినప్పటికీ తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం గుర్తించాలా, దైవాధికారాన్ని మనం గుర్తించాలా, దైవ బోధనను మనము విశ్వసించాలండి. వాక్యం చాలా చక్కగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా 28-29 వచనాలు ఒక్కసారి పరిశీలిస్తే వాక్యం అంటుంది, అంతటా యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జన సమూహముల ఆయన బోధకు ఆశ్చర్యపడెను. ఎలైనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కలవాని వలె యేసు బోధించెను. ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కలవాని వలె యేసు, అంటే యేసు మాటలు అధికారముతో బోధించాడు, ఆయన బోధనలు అధికారముతో ఉన్నవి, ఆయన వాక్యాలు అధికారములో దేవుడే స్వయముగా పలికినట్లుగా, దేవుడే స్వయముగా ప్రజలతో మాట్లాడినట్లుగా, దేవుడే స్వయంగా బోధిస్తున్నట్లుగా ప్రజలు ఆశ్చర్యపడ్డారట. ఇంతకు ముందెన్నడు మునిపెన్నడు ఎవరు ఎక్కడా ఇలా మాట్లాడలేదు మాతో అన్నటువంటి విధముగా వారు ఆశ్చర్యపడుతున్నారు. అందుకే మనం చాలా చక్కగా యోహాను శుభవార్తలో కూడా వాక్యములో వింటూ ఉంటాం. 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. యోహాను శుభవార్తలో ఒకసారి బంట్రోతులను, సైనికులను అధికారులు యేసు ప్రభుని పట్టి బంధించడానికి పంపిస్తారు. అక్కడికి వీళ్ళు యేసు ప్రభు బోధనలు విని ఒట్టి చేతులు తిరిగి వస్తే, ఏంటి మీరు కూడా ఆయన్ని పట్టుకోకుండా వచ్చేసారు, మీరు కూడా ఆయన మాటలకు మారిపోయారా అంటే, అక్కడ ఉన్నటువంటి బంట్రోతులు, సైనికులు ఒక మాట అంటారండి, అయ్యా ఆయన వలె మేమెన్నడూ ఎవ్వరు మాట్లాడడం ఇంతవరకు వినలేదు, మునిపెన్నడూ అటువంటి మాటలు వినలేదు, ఆయన వలె మాట్లాడడం వినలేదు. అంతటి అధికారముతో ఆయన మాట్లాడుతున్నాడు, అంత మంచి మాటలు ఆయన చెబుతున్నాడు. మునిపెన్నడూ ఎక్కడ ఎవ్వరు మాట్లాడడం మేము వినలేదయ్యా, ఎలా బంధించి తీసుకురమ్మంటారయ్యా, మా వల్ల కాలేదు అంటూ ఉత్త చేతులతో వస్తారు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధానార్చకులు అంటున్నట్లుగా ఏ అధికారముతో యేసయ్య బోధిస్తున్నాడంటే దైవాధికారముతో. ఏ బోధలు చేస్తున్నాడంటే దేవుని బోధనలు, సత్యవాక్కులు. సత్యవంతుడైనటువంటి యేసయ్య సత్యవాక్కులే బోధిస్తున్నాడు, దేవుని బోధనలే బోధిస్తున్నాడు, దేవుని అధికారంతో బోధిస్తున్నాడు. ఆయన దైవాంశ సంభూతుడు, భగవంతుడు మానవుడిగా భూమి మీద పుట్టి దైవాధికారంతో మానవులకు బోధించడం మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుని మాటగా భావిస్తూ స్వీకరించి విశ్వాసముతో, నమ్మకముతో దేవుని మాట చొప్పున మంచి జీవితము జీవిద్దాం. దేవునికి మరింత దగ్గర అవుదాం, విశ్వాసములో మరింత బలపడదాం. మనము మన కుటుంబాలు మరింతగా దీవించబడాలని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు నాతో ఏకీభవిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు, ప్రేమమయుడైన యేసు ప్రభువా, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు అయ్యా. నీవు అందిస్తున్నటువంటి వాక్యానికి నీకు స్తుతులు, స్తోత్రములు. దైవాధికారంతో నీ వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా దేవుని బోధనలు స్వయంగా దైవ సంభూతుడైనటువంటి నీవు ప్రజలతో మాట్లాడినట్లుగా వాక్యాలు ఘోషిస్తున్నాయి. అవునయ్యా, నేను నమ్ముచున్నాం, నీ వాక్యాన్ని నమ్ముచున్నాం, నీవు దైవాధికారముతో బోధించావని, దైవ సంభూతుడవని విశ్వసిస్తూ నీ ప్రేమను బట్టి నీకు వందనాలు తెలుపుతూ అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆస్వాదించండి. వారిని, వారి కుటుంబాలను నాయన మరింత గొప్పగా దేవుని అనుగ్రహాలతో నింపమని, ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఏ బిడ్డ ఏ ఉద్దేశముతో, ఏ తలంపుతో ప్రార్థిస్తూ యేసయ్యా నీ కృపా దీవెన నాకు కావాలయ్యా అంటున్నారు, వారికి నీ కృపా, నీ దీవెన, నీ ఆశీర్వాదాలు కుమ్మరించి నిత్యము నీ కృపానుగ్రహాలతో నింపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
కృపాశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.